అమెరికా ఈ లాస్ ఏంజల్స్లో మేము చోట ఉండే జిమ్లోకి వచ్చాను. జిమ్లో నేను చేసే కొన్ని చూపిస్తాను. ఇది బైసెప్స్కి ఇది పనిచేస్తుంది. ఇదేమో వెయిట్స్. నేను ముందుగా 10 pounds ట్రై చేస్తున్నాను. ఈ 2 చేతులు ఇలా పెట్టాలి. ఈ 2 చేతులు ఇది పట్టుకుని ఈ శ్వాస తీస్తూ శ్వాస వద్దు. ఇది ఈజీగా ఉంది. నేను 20 pounds మారుస్తున్నాను. 20 pounds I think. Inhale, exhale. ఇది బైసెప్స్కి బాగా పనిచేస్తుంది. ఇది బాగా కండలు పెంచాలంటే ఇది చక్కగా సహకరిస్తుంది. బైసెప్స్ అయింది. వెనక ఉన్న ట్రైసెప్స్కి ఈ మెషిన్ పనిచేస్తుంది. ఈ జిమ్లో ట్రైసెప్స్కి ఇందాక అక్కడ 20 pounds పెట్టాను కాబట్టి ఇప్పుడు కూడా 20 pounds పెడుతున్నాను. ఈ 2 పట్టుకోవాలి. వెనక మీకు ఆనందించాలి. ఈ 2 చేతులు ఈ విధంగా పెట్టాలి. కాళ్ళు 2 ఇలా. ఇప్పుడు బలంగా కిందకి అంటే ఆ భుజాల దగ్గర ఉన్న కింద కండరాలు ట్రైసెప్స్కి ఇది చక్కగా పనిచేస్తుంది. ఆ కండరాలు యాక్టివేట్ అవ్వటానికి, బలంగా తయారవటానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది ట్రైసెప్స్. రైట్. ఇప్పుడు నేను 3వ మెషిన్ దగ్గరికి వచ్చాను. ఈ విధంగా కూర్చొని కాళ్ళు 2 ఇక్కడ పెడుతున్నాను. వెయిట్ 30 pounds పెట్టాను. దీనికి అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు. ఇటు 30 pounds. ఒకవేళ ఒక చేయి వీక్గా ఉంటే పౌండ్స్ తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది పట్టుకోవాలి. ఛాతి పూర్తిగా ఆనించాలి. శ్వాస తీస్తూ బలంగా మన వైపు లాగుతున్నాం. ఛాతీ కండరాలకి అలాగే డెల్టాయిడ్ కండ ఈ పైన ఉన్న డెల్టాయిడ్ కండరాలకి మంచిది. శ్వాస తీస్తూ వదులుతూ ఇన్హేల్, ఎక్సేల్. ఇది ముఖ్యంగా మనకి యోగాలో లంగ్స్ అండ్ హార్ట్కి చాలా చక్కగా పనిచేస్తుంది. ఛాతీని బాగా ఆనించాలి. ఓకే, ఛాతీ వైపోయింది. ఇప్పుడు వీపు సంగతి చూద్దాం. వీపుకి ఇక్కడ వెయిట్ ఆల్రెడీ ఎవరో 145 చేశారు. నేనంత చేయలేను కాబట్టి 70లో పెట్టుకుంటున్నాను. ముందు కాళ్ళు 2 పెట్టాలి. ఇది పట్టుకోవాలి. ఇది వీపుకి ఆనించాలి. ఆనేసి శ్వాస తీస్తూ వెనక్కి పుష్ 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 బ్యాక్. ఎంత వెళ్ళగలిగితే ఎంత. శ్వాస 70 ఈజీగా చేశాను కాబట్టి నేను ఇప్పుడు 85 వెళ్తాను. వీపు కండరాలు ముఖ్యంగా మధ్యన ఉండేది వెన్నుముక్కలు, అలాగే వీపు యొక్క కండరాలు, హిప్ మోజల్స్ కూడా పనిచేస్తాయి. ఒక 10 దాకా లెక్క పెట్టి సెర్వికల్, థొరాసిక్ బోన్స్కి చాలా మంది. అంటే మిడిల్ వెన్నుపూస, మధ్యలో ఉండే వెన్నుపూసలు, అప్పర్, ఈ 2కి చాలా మంచిది. నెక్స్ట్ దానివల్ల వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ ఈ వయసులో నేను చేయలేను కాబట్టి నేను నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. ఎన్ని వెయిట్స్ అయిపోయింది. ఇప్పుడు కాళ్ళది చూద్దాం. కాళ్ళ దానికి ముందుగా ఈ విధంగా ఏర్పాటు ఉంది.
ఈ రెండింటి తిప్పి ఈ దగ్గరికి తీసుకురావడానికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నా దగ్గర తీసుకొని లాక్ అయింది. రెండు కాళ్ళు ఇక్కడ పెట్టాలి. వెయిట్ సెట్ చేసుకున్నాను. వీపు ఆనించాలి. ఈ రెండు చిప్పలు మోకాళ్ళు దీనికి తగి ఆనించి పెడితే ఇక్కడ పట్టుకుంటాం. శ్వాస తీస్తూ వదులు. ఇది నేను ఈజీగా చేసే కాబట్టి వెయిట్ పెంచుకుంటున్నాను. 50 వెళ్తున్నాను. ఇది మనకి మోకాళ్ళ యోగాలో మోకాళ్ళ ఎక్సర్సైజ్ చేస్తాము. దానికి చాలా చక్కగా సహకరిస్తుంది. మనం ఇలా పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇది బయటికి ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మోకాళ్ళ ఈ పిక్కలకి తోడ కండరాలు కూడా మంచిది. ముఖ్యంగా అప్పర్ లోయర్ రెండింటికి కమ్మాయి, కానీ సపరేట్గా చేయడానికి ఇంకా ఉంది. రెడీ? 50 pounds ఈజీగానే చేయగలుగుతున్నాను. బాడీ వీపు బాగా ఆనించాలి. ఇది మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చాలా చక్కగా సహకరిస్తుంది. ఓకే, మనం ఒక మిషన్ దగ్గరికి వచ్చాం. ఇది మన క్వాడ్రిసెప్స్, ఈ పై ఉన్న థై మజిల్స్కి మంచి ఎక్సర్సైజ్ ఇస్తుంది. ఇప్పుడు వెయిట్ టెస్ట్ చేసుకుందాం. కాళ్ళు రెండు దీని మీద పెట్టాలి. ఇది గ్యాప్ ఎక్కువగా ఉంది, మనం తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవటానికి ఇక్కడ దాకా మనకు కొంచెం ఆనేట్టు పెట్టుకుంటే లాక్ అయిపోతుంది. ఇది కొంత ఆనించాలి. వాళ్ళతో కిందకి మన వైపు లాగుతున్నాం. మళ్ళీ రిలీజ్. లాగి కాసేపు ఉంచాలి. ఒక 10 దాకా కౌంట్ చేసుకోవాలి. ఈ మోడల నొప్పులు ఉన్న వాళ్ళకి పిక్క కండరాలు బలపడాలన్నా, మోకాళ్ళ నొప్పులు, థై మజిల్స్ స్ట్రెంగ్త్ అవ్వటానికి అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. రైట్. ట్రెడ్మిల్ అందరికీ తెలిసిందే, మనకు కూడా ఎక్కువగా ఇది మన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ దగ్గరికి వచ్చాను. ఇది మనం యోగాలో బోట్ రోయింగ్ చేస్తాం కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా పెట్టి కాళ్ళు దీనిలో సెట్ చేసుకోవాలి. కాళ్ళు టైట్గా ఈ విధంగా లాక్ చేసి ఈ విధంగా పెట్టేయడం. ఈ కాలు కూడా టైట్ చేసి పెట్టేసి ఇదేమో మిషన్. ఈ విధంగా మనం యోగాలో బోట్ రోయింగ్ ఆసనం వేస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్. ఆ విధంగా చేయడానికి ఇది పనిచేస్తుంది. స్పీడ్గా కూడా చేయవచ్చు. అయిపోయినట్టు అయిపోయి మళ్ళీ అది వర్క్ చేసి థై మజిల్స్లోనే ఇవి కూడా థై మజిల్స్కి ఇందాక దాని కాళ్ళు పైన పెట్టాలి, దీనికి కింద పెట్టి ఈ విధంగా వీపంతా చేయాలి. ఇవి వందు పట్టుకోవాలి, ఫోర్స్గా లేపాలి. ఇది కూడా పాదాలకి మంచిది. అంటే మడమలకి హీల్స్ ఎక్సర్సైజ్,
calf muscles exercise, knees exercise, mainly thigh muscles. Thigh muscles ki aquatic exercise. Right. ఇది ఇక్కడ మనం ఈ విధంగా ఇక్కడ ఉన్న జిమ్ బాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఎత్తలేను. హెవీ వైట్ హెవీ కాన్సెప్ట్. రైట్, ఈ విధంగా రెగ్యులర్గా మనం జిమ్ ఉంటే ఇటువంటి ఇంప్లిమెంట్స్ మెషిన్స్ యూజ్ చేసుకుని మన కండరాలు బలం పెంచుకోవచ్చు. ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించి మనకు బాగున్నాయి, అలాగే చేతులకు సంబంధించి ఇవన్నీ మనం చేసుకోవడానికి బాగుంది. ఓకే, రైట్.